ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం మొత్తం గ్యాంగ్ తీసుకొని. చూడొచ్చు ఇందులోనే, అంటే ఎయిర్పోర్ట్కే డైరెక్ట్ ఇదే వ్యాన్లో మనం అనుకున్న డెస్టినేషన్కి అయితే వెళ్ళలేము కదా. సో బేబీ ఎక్సైటెడా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ ట్రిప్, డ్రీమ్ డెస్టినేషన్. చూద్దాం ఎట్లయితుందో ట్రిప్. చూడురి, మేము ఇప్పుడు పోయేది ఇదే వ్యాన్లా ఎయిర్పోర్ట్ వరకు. మనకి స్పాన్సర్ చేసిన వ్యక్తి మన బాయ్ ప్రశాంత్ బాయ్. దేఖో బాయ్. సో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చేసింది, ఇప్పుడు లేచింది అనమాట. మా వాడైతే మంచిగా నిద్ర కూడా తీసుకుంటు. బేబీ ఒకసారి చూడు. గుడ్ మార్నింగ్. గ్యాంగ్ అంతా ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు. చూద్దాం, ఇంకొకడు రావాలి, వాన్ గురించే వెయిటింగ్. మా కామేష్ గారు ఇక ఈడు కూడా వచ్చేసిండు గ్యాప్లా. అమ్మో బుట్టి గిట్టి పెట్టుకొని వచ్చినావుగా. ఏంటి బాబా అన్న ఇంకోసారి చలో బాయ్స్ లెట్స్ గో. మా బెటాలియన్ అంతా వస్తుంది చూడురి. ప్రతిసారి మనమైతే ఆ బయట నుంచి మన వాళ్ళందరికీ బాగా చెప్పినాం. ఇక ఈసారి ఫస్ట్ టైం లోపలికి వచ్చినాం, మన ట్రిప్ ఉంది కాబట్టి. సో నిజంగా కూడా మస్తు ఎక్సైటెడ్ ఉన్నా. చూద్దాం. కే అంట, కే వరకు వెళ్ళాలి. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ డీ దగ్గరనే ఉన్నాం. మా వాళ్ళు ఇప్పుడే తకాంచిపోయారు. ముఖం చూస్తే మొత్తం అందరిదిగో అలసిపోయారు. ఇప్పుడే డీలా అయిపోయారు. ఈ దగ్గర ఉన్నాం. అయ్యో, బ్యాగేజ్ చెకింగ్ మొత్తం చూడురి. ఏమన్నా యాక్సెసరీస్ ఉన్నా, లేకపోతే మన దగ్గర పవర్ బ్యాంక్స్ ఏమైనా ఉన్నా కూడా ఇట్లా ఇహో ఇట్లా చూడురి. ఇట్లా కథ ఉంటుంది. అక్కడికి పిలిచి సపరేట్గా చెక్ చేస్తారు అనమాట, స్కాన్ చేసి. అయితే అట్లా స్కాన్ చేసినప్పుడు మా బ్యాగ్లో సిజర్ దొరికింది. బేబీ ఎందుకు పెట్టింది అంటే ఏదైనా అవసరం వస్తుందని చెప్పి చిన్న కత్తెర పెట్టిందంట. అది ఇంతసేపు మనకు ఒక అర్ధ గంట టైం వేస్ట్ అయిపోయింది. ఇక ఇంకొక 1 అవర్ ఉంది మా ఫ్లైట్ టైంకి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. చూడు, ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసిన. ఫోటోషూట్ స్టార్ట్ చేసిండి అమ్మ వాడు. చలో బేబీ ముంగడు చూడు, మళ్ళీ పడతాం. తీరా మాకు ఒక 1 అవర్ గ్యాప్ అయితే దొరికింది. మొత్తం ఎయిర్పోర్ట్ తిరుగుతున్నాం. ఇక నీలోఫర్ ఛాయ్ గురించి తిరుగుతున్నాం. చూడు, బయట అయినా నీలోఫరే, లోపలైనా నీలోఫర్. నీలోఫర్ చూడంగానే ఉరుకుతుండే. ఏడ పోయినా మనకి నీలోఫర్ అనేది కనిపిస్తుంది అనమాట. నీలోఫర్ ఛాయ్ తాగాలి మనం, తెలుసు కదా. నీలోఫర్ మనకి ఎందుకో అది జర ఫేవరెట్. మీకు తెలుసు, నా కాంపిటీషన్ తర్వాత కూడా నేను పోయి తాగింది నీలోఫర్ ఛాయ్. ఎట్లా వెయిట్ చేస్తారో చూడరు ఛాయ్ కోసం. నిద్ర మొత్తం నిద్రలకు జారుకురు. చలో బాయ్, ఫైనల్గా ఛాయ్ అయితే దొరికింది మనకు. గంట సేపు జరిగినాక గేట్ కమ్మర్ చూడురి, అందరు మా కోసమే వెయిటింగ్. ఇప్పుడు నాదైతే ఫస్ట్ టైం, మా బేబీ అయితే ఆల్రెడీ ఎక్కింది. సో ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్ చెప్తుంది. ఈనూరి ఎట్లుంటుంది బేబీ జరేపు చెప్పు బేబీ. ఇష్ట అవుతుంది అంటే ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఇష్ట అవుతుంది అంటే దిగేటప్పుడు కూడా. మనకు ఆ జైంట్ వీళ్ళు, కొలంబస్లు, అమ్మ ఇట్లాంటివి అసలు మనకి ముందే నచ్చవు. వినోద్ అక్కడ వాళ్ళ అమ్మకి ఫోన్ మెసేజ్ చేస్తుండ్రు, ఫోన్ చేస్తుండ్రు, ఏమవుతుందేమో అని. విషయాలు వండుకుంటూ బాగా చూడురి. బరండి కింద చూడురి, బళ్ళు పోతున్నాయి కింద. ఇంతసేపు ఎండనే లేకుండే, ఇప్పుడు ఎగ్దమ్ ఎంత ఎండ వచ్చింది చూడురి. మొత్తం లోపల ఫుల్ వెళ్తారు. సడన్గా ఉబ్బరిస్తుంది మొత్తం చాలా.
అవర్స్ అన్నాడు, ఎగ్జాక్ట్గా 2 hours తర్వాత అయితే దింపేసిండు అనమాట. చూడరు బస్సు ఎక్కి ఓడే బేబీ వరకు ఆగకుండా డైరెక్ట్ ఆడిపోయి తీసుకుంటుండ్రు. ఇక అట్లా ఉండాలి, అట్లా ఉంటుంది ఇక మనోళ్ళతో ముచ్చట. ఇప్పుడు ఈ నుంచి ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్లో దిగినాం. ఎయిర్పోర్ట్ నుంచి హరిద్వార్ పోనీకే ఎంత కష్టం అవుతుందంటే మన ముఖంలో చూడంగానే వాళ్ళకి ఎర్రిపప్ప అని కనిపిస్తుంది ఏమో, కానీ ఒక్కొక్కడు ఒక్కో రేట్ చెప్తుండు. ఒకడు వచ్చి డైరెక్ట్ 10,000 అంటాడు, ఇంకొకడు వచ్చి 8,000 అంటాడు, ఒకడు వచ్చి మనిషికి 2,000 అంటాడు. మస్తు తలకాయన వస్తుంది. వాళ్ళతోనే పో అంటాడా. చూడు మేము తక్కువ చెప్తుంటేనేమో అంతనేమో అంటారు. ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇగో అక్కడ ఇద్దరు చుట్టేసిరు, మొత్తం రౌండ్ చేసిరు, కన్ఫ్యూజ్ చేస్తారు మమ్మల్ని. ఇక ఏమో అంటున్నాం, కన్ఫ్యూజన్ లో ఏం చేస్తామో అర్థమైతే లేదు. మావాడేమో నన్ను వదిలేడు సార్, నన్ను వదిలేయండి. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? మొత్తానికి చాలా కన్ఫ్యూజన్ లో అయితే పడిపోయినాము. అక్కడ ఒకడు తక్కువ చెప్తుండు, జర్ర ముంగడికి వచ్చేసరికి ఎక్కువ చెప్తారు. ఇక మా పైల్వాన్ మా ఫైటర్ ఇక హిందీలో ఫైట్ చేస్తూ ఉంది వాళ్ళతోని. ఇక మా వాళ్ళందరూ వచ్చిరా హిందీతోని ఫైట్ చేస్తుంటే మా వాడు జర హిందీ మాట్లాడి జర హెల్ప్ చేస్తుండు మాకు. అగో చూసుకోరు ఇక విశాల్ గాంధీ చూసుకో. हमने एक्चुअली ये हुआ ना सर, पहलगांव में ये हुआ, इसके बारे में इसमें ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी काशन किया. ఒక కార్ అయితే ఫిక్స్ అయింది, కానీ ఇప్పుడు ఆ కార్ దగ్గరికి పోనీకే వీళ్ళు ఒక 2 కార్లు పట్టుకొచ్చారు అనమాట. ఇందులో సగం మంది, అందులో సగం మంది. ఫైనల్ పోతున్నాం. 4 గంటల జర్నీ చూద్దాం. పోయాక అంతే. ఓ సారా నమ్ముకొని జనాలు ఇంట్లో. అదే కదా. ఇక ఢిల్లీ నుండి రిషికేష్కి వెళ్ళే దారిలో ఒక హోటల్ దగ్గర అయితే ఆగిపోయినాం అనమాట. UP-15 దాబా అని చెప్పి. మేము ఢిల్లీ క్రాస్ చేసిన తర్వాత ఎక్కడ మాకు రైస్ అనేది కనిపించలేదు, మొత్తం ఈ ఆలూ పరాటా రోటీలే కనిపించినాయి. అవును అదే తీసుకోవచ్చు. ఆలూ పరాటా 1 किलो से लेके 100 किलो तक वेट उठा के दिखा देता। అగో 80 kg वेट प्रॉब्लम नहीं, 10 साल भी प्रॉब्लम नहीं। చెప్పరు ఇక ఏమంటారు ఇప్పుడు. అందుకనే 200 भैया क्या जोक करते हैं। ఇక అట్లా ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే హరిద్వార్ వరకు వెళ్ళిపోయినాం. మన క్యాబ్ డ్రైవర్ హరిద్వార్లో డ్రాప్ చేసేసిండు. మనం అక్కడ నుంచి మళ్ళీ ఆటో తీసుకోవాల్సి వచ్చింది రిషికేష్ వరకు. చూస్తున్నారా మా వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎట్లుందో. నైట్ నుంచి మేము అందరం స్లీప్ లేకుండా జర్నీ చేస్తున్నాం. మా వాళ్ళ వికెట్ ఒక్కొక్కటి డౌన్ అయిపోతుంది, కానీ మా వైఫ్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉంది. సో గాయస్ మీరు చూడొచ్చు, హరిద్వార్లో వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఏదో రెనోవేషన్ చేస్తున్నారు, దానివల్ల గేట్స్ అన్ని కూడా క్లోజ్ ఉన్నాయి అనమాట. సో హరిద్వార్ నుంచి రిషికేష్కి అయితే వచ్చేసినాం. అక్కడ ఒక 200 నుంచి 300 మీటర్స్ వాక్ చేస్తే మనము గంగా నది దగ్గరికి వెళ్తామంట. సో ఇక్కడ నుంచి ఒక 300 మీటర్స్ వెళ్తే త్రివేణి సంగం వస్తుంది. వాక్ చేస్తున్నాం లగేజ్ తీసుకొని. దాని తర్వాత మేము ప్లాన్ చేస్తాం అనమాట, రూమ్ తీసుకోవాలి. ఇక్కడ ఈరోజు అయితే ఇక్కడే స్టే చేస్తాము, మళ్ళీ రేపు వేరే దగ్గరికి. సో ఇక్కడ నుంచి మనం కిందికి దిగితే మనకి వాటర్ ఉంటాయి అనమాట. మీరు చూడొచ్చు క్లియర్గా, స్టెప్స్ అయితే ఉన్నాయి మనకి. మనం రావాల్సిన స్పాట్కి అయితే వచ్చేసినాం అనమాట. చూడొచ్చు మీరు కూడా ఒక్కసారి ఇటు వచ్చే బేబీ. ఎస్ ఇక్కడే మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏందో ప్లాన్ చేయాలి. ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళాలి, ఫ్రెష్ అవ్వాలి. ఇక
టైం అయితే ఇప్పుడు 6:10 అవుతుంది. గంగా ఆరతి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. కానీ నేను రెడీ కాలేదు, ఎందుకంటే రూమ్లో జర వాటర్ ప్రాబ్లం ఉంది. మా మేడం అయితే రెడీ అయిపోయింది, ఎట్లనో అట్లా సెట్ చేసి రెడీ చేసి ఇష్టం. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి అక్కడే వాటర్లో స్నానం చేసి రెడీ అవుతా అనమాట. మనలందరూ వెళ్ళిపోయారు, గ్యాంగ్ అందరూ. నేను ఇక మౌన్ని తీసుకొని పోతున్నా. ఇప్పుడు ఒక 10 మినిట్స్ లేట్ చూసాం. ఇక ఆడికి పోయినాక ఇంకెట్లా అవుతుందో. చూడరి, రష్ కూడా ఎక్కువ ఉంది, రోడ్ మీద ట్రాఫిక్ కూడా ఫుల్ ఉండే. మావాడేమో రెడీ అయిపోయాడు ఫర్ ద ఫస్ట్ టైం. మావాడు 10 మినిట్స్లో రెడీ అయ్యాడు. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. 1 వేయింది, 2 వేయింది, 3 వేయింది. ఫైనల్గా దర్శనం అయిపోయింది, గంగా ఆరతి కూడా చూసుకున్నాం.